ఈరోజు తెలంగాణ వచ్చిన దానిలో ఏ వర్గం బతుకు ఏ రకంగా ఉంది, ఏ రకంగా భావితరాల భవిష్యత్తును చిదిమేస్తున్నాము, ఏ రకంగా ఈరోజు అధికారం మీద ఉన్న వ్యామోహము వేరే సంక్షేమ పథకాల మీద కానీ విద్యా వ్యవస్థ మీద కానీ ఏ రకంగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద మాట్లాడుకుందాం. గత 2 నెలల నుండి చూస్తున్నాం, తెలంగాణలో స్కూళ్ళు రీఓపెన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ఏ రకంగా అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఏ రకంగా అక్కడ స్టాఫ్ ఉంది, రిక్రూట్మెంట్ ఉంది, పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఏ రకంగా విద్యార్థులు ఇబ్బంది పాలవుతున్నారు, పాఠశాలల్లో బిల్డింగ్ వసతి లేక ఏ రకంగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల్లో చెట్ల కింద తరగతులు నిర్వహించుకుంటున్న విధానాన్ని మనము పదే 8 సంవత్సరాల నుండి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు ఆ ట్యాగ్ లైన్ పక్కన పెడితే ఈరోజు పేదవాళ్లకు విద్య అనేది అందని ద్రాక్షలాగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. ఎంతసేపు నా మనవడు, నా ఇంట్లో పనిచేసే రంగయ్య మనవడు ఒకటే పాఠశాలలో చదవాలి, ఒకటే తిండి తినాలి, సన్నబియ్యం తినాలి, ఒకే రకంగా ఉండాలి అని చెప్తున్న కేసీఆర్ గారు ఈరోజు ఒక్కసారి గురుకులాల దీనావస్థ చూడమని చెప్తున్నాను. ఈరోజు ప్రతి జిల్లాకు నువ్వు కాలికి బల్బం కట్టుకొని నీ టీఆర్ఎస్ భవనాలు ఓపెన్ చేయడానికి వెళ్తున్నావు కదా, అదే దారిలో ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి, సంక్షేమ పాఠశాలలు ఉన్నాయి, ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి అక్కడ చూస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుందో అర్థమవుతుంది. మనం ఒక 3-4 నెలల నుండి చూస్తున్నాం. ఏదైతే మహబాద్లో మన బాసర విషయం నుండి తీసుకుందాం. బాసరలో విద్యార్థులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి నెలల తరబడి వాళ్ళు దీక్షలు ధర్నాలు చేస్తుంటే కూడా ఇది సిల్లీ సమస్యలు అని చెప్పిన విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు తెలంగాణ ఆశ్రమ పాఠశాలలో కానీ సంక్షేమ వసతి గృహాలలో కానీ స్కూళ్ళలో కానీ జరుగుతున్న ఈ దురాగతాల గురించి ఒక్కసారి కూడా నోరు విప్పకపోవడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. ఎవరైనా బిడ్డలు, తెలియని బిడ్డలు కూడా అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతుంటే, వాళ్ళు అచేతన అవస్థలో ఉండి హాస్పిటల్ పాలవుతుంటే ఒక కన్నతల్లి మనసుగా స్పందించాల్సిన మంచి మనసు ప్రతి ఒక్క ఆడదానికి ఉంటుంది. కానీ ఈమె ఒక విద్యాశాఖ మంత్రి కసాయిలాగా వ్యవహరిస్తుంది. కనీసము వందలాది మంది విద్యార్థులు ఈరోజు 10ల సంఖ్యలో ఆశ్రమ పాఠశాలల్లో బయటికి వచ్చిన వాటిలలో, సంక్షేమ హాస్టళ్లలో 10ల సంఖ్యలో ఈరోజు బయటకు వచ్చాయి సంఘటనలు. పురుగుల అన్నం విషయం కానీ, లేకపోతే వానపాములు వచ్చిన విషయం కానీ, లేకపోతే తినే ఆహారంలో కప్పల విషయంలో కానీ, నిన్న లేటెస్ట్గా వర్ధన్నపేట, వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఆశ్రమ పాఠశాలలో ఏ రకంగా తినే ఆహారంలో బల్లిపడి పిల్లలు ఈరోజు ఎంజిఎంలో చాలామంది ఈరోజు సీరియస్గా ఉన్నారు. ఇంత జరుగుతుంటే కూడా కనీసం ఒక విద్యాశాఖ మంత్రి, ఒక తల్లి, ఒక ఆడ మనసు స్పందించకపోవడం అనేది నిజంగా దుర్మార్గమైన చర్య. గతంలో కలెక్టర్లు కానీ, లేకపోతే విద్యా వ్యవస్థ కానీ, విద్యాశాఖ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశ్రమ పాఠశాలలో మానిటరింగ్ చేసేవాళ్ళు. ఈరోజు ఒక్కరు కూడా నోరు విప్పట్లే. 10ల సంఖ్యలో జరుగుతున్నాయి. 50 మంది ఇప్పుడే పెట్టారు, 50 మంది అస్వస్థత ఎంజిఎంలో చికిత్స పొందుతున్నారని. ఇంత జరుగుతుంటే కూడా, ఇంత దుర్మార్గంగా, ఇంత దీనావస్థలో విద్యా వ్యవస్థ ఉంటే కూడా కనీసం కేసీఆర్ గారు కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో వాళ్ళు కానీ, ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన మంత్రులు కానీ, విద్యాశాఖ మంత్రి కానీ మాట్లాడకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకు ఎంతసేపు వాళ్ళ శాఖల పట్ల ఉన్న నిర్లక్ష్యం కానీ, అలా జరుగుతున్న అన్యాయం కానీ ఇవి మాట్లాడరు. ఎంతసేపు వాళ్ళకు అధికారం కావాలన్నా, మునుగోడుకు వెళ్ళి మీటింగ్ పెట్టుకుందామా, లేకపోతే ముఖ్యమంత్రి మెప్పు ఏ విధంగా పొందుదామా,
లేకపోతే ఏ కాంట్రాక్ట్లో ఏ విధంగా లాభాలు వస్తాయా అనే రీతిలో ఆలోచిస్తున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నంత కాలం ఇదే సంఘటనలు పునరావృతమవుతున్నాయి. పేదవాళ్లకు ఏదైతే ఆశ్రమ పాఠశాల నుండి మొదలు పెట్టుకుంటే, గిరిజన హాస్టలు, ఎస్సీ హాస్టల్ నుండి మొదలు పెట్టుకుంటే, ఇక్కడ నుండి మొదలు పెట్టుకుంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాసర IIIT విషయంలో కూడా ఏ రకంగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోయింది. ఆ సంఘటనలు కోకొల్లలుగా జరుగుతుంటే కూడా కనీసం స్టూడెంట్ సంఘాలు, నీ టీఆర్ఎస్వి సంఘాలు, ఈరోజు కొంతమంది టీఆర్ఎస్వి నేతలు బాల్క సుమన్ లాంటి వాళ్ళు చెప్తారు కదా, మేము విద్యార్థి నేతలము, విద్యార్థుల పక్షాన కొట్లాడి ఈరోజు మేము కొట్లాడితే మాకు కేసీఆర్ గారు ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు, లేకపోతే నామినేటెడ్ పోస్టులు ఇచ్చిండని గొప్పగా చెప్పుకుంటారు కదా. మీ నోర్లు ఎక్కడ మూతపడ్డాయ్యా? ఈరోజు మీ ఏమంటారు, మీ కులానికి సంబంధించిన వాళ్ళే కదా, మీ విద్యార్థి సంఘానికి సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళు ఆశ్రమ పాఠశాలల్లో ఈ రకంగా ఇబ్బంది పాలవుతుంటే మన పిల్లలకు తినే తిండి ఆహారం రుచిగా లేకపోతేనే వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు ఏమైనా ఏ గడ్డి పెట్టినా అలా ఏం పెట్టినా కానీ తింటారు, ఉంటే ఉంటారు, లేకపోతే చస్తారు అనే రీతిలో ఈరోజు విద్యాశాఖ ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.